సాక్షులు అనేటువంటి అంశం మీద మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈ రాత్రి, ఈ యొక్క 4వ రాత్రి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి మనం తెరచి 3వ వచనం నుండి నేను 13వ వచనం వరకున్న వాక్యాలను చదువుతాను. ఒకసారి ఆ యొక్క లేఖన భాగాలను మీ బైబిల్లో ఉన్నవో లేదో ఓసారి నాతో ఏకీభవించి చూడాలని ప్రభువును బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించినడలా వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక, ఎవడును వారికి హాని చేయ ఉద్దేశించినడలా అలాగనే వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండాను ఆకాశం ముయ్యుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధములైనటువంటి తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూరముగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడిను. మరియు ప్రజలను వంశములను ఆయా భాషలు మాట్లాడు వారికి జనులకు సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుటకు వారి శవములను సమాధుల్లో పెట్టనివ్వరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3.5 దినముల పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగం కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చనిపోయిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరచరి. ప్రియులారా, ఈ 11 వచనాలలో ఈ 11వ అధ్యాయంలో 2 సాక్షులు అనేటువంటి ఆ అంశం మీద మనం 7 రాత్రులు కూడా దేవుడు మనకిచ్చిన అద్భుత అవకాశాన్ని బట్టి ఈ శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనా కూడికల్లో ఈ 2 సాక్షులను గురించి ధ్యానించడానికి దేవాతి దేవుడు అద్భుతమైన సుందరమైన అనుగ్రహపు సమయాన్ని ప్రభు ఇచ్చారు. సంఘటన ఎప్పుడు జరుగుతుందని చెప్పి బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. స్టడీ ఈ యొక్క 2 సాక్షులు అనే అంశం మీద మన ధ్యానాన్ని 4వ రాత్రి కొనసాగించడానికి నేను ఓ ప్రశ్నతో ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నామంటే వేసవి కాలంలో ఉన్నాం బ్రదర్. ఉక్కపోతూ ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటారు. కొంతమందిని అడిగితే కాదు బాగా చెప్పండి ఏ కాలంలో ఉన్నామంటే కరోనా కాలంలో ఉన్నామని చెప్పి మరొకరు సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము అని చెప్పి గమనిస్తే హైందవ వేదాల ప్రకారంగా మనంగా గమనిస్తే హైందవ గ్రంథాల ప్రకారంగా
కలియుగంలో ఉన్నాం. ఎక్కడున్నా నేను వేసవి కాలంలో గురించి కాదు, లేకపోతే కరోనా కాలం గురించి నేను అడగట్లేదు, ఈ కలియుగం అయినటువంటి ఈ కాలం గురించి నేను అడగట్లే. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మనం జాగ్రత్తగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే ఈ బైబిల్లో 10 కాలాలను గురించి రాయబడి ఉంది. ఈ బైబిల్లో 10 కాలాలను గురించి రాయబడి ఉంది. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు, ఎగుటైపోద్ది. అంటే చిన్న పసిబిడ్డలకు ఎట్లా మాంసాహారాన్ని పెడితే వాళ్ళు అరాయించుకోలేక కక్కేస్తారని, జీర్ణం కాదని చెప్పి ఇవన్నీ లోతుగా మీకు చెప్పట్లే. మామూలుగా అయితే ఇప్పుడు నేను మీతో చెప్తున్న వాక్యాలు కాదు, నేను ఇప్పుడు చెప్పేది నేను వాక్యాలే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపదేశాలు చెప్తే ఆ ఉపదేశాలను జీర్ణించుకోవడానికి తగినంత శక్తి మీకు లేదు. చెప్పాలంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వాళ్ళు, పౌలు గారు అంటారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వాళ్ళు, కానీ పరిస్థితి యొక్క ప్రభావాలను చూస్తే మీకు పాలనే ఇవ్వాల్సి వచ్చింది అంటాడు. అంటే కాలాన్ని బట్టి చూసేమో వాళ్ళు బోధకులు, అంటే బోధకులుగా ఉండవలసిన వాళ్ళు, కానీ వాళ్ళు ఇంకా పసిబిడ్డల్లాగా ఉన్నారు. అట్లా మనకు కూడా ఉపదేశాల గురించి చెప్తే మనకు అర్థం కాదు. అందుకనేసి ఉపదేశాన్ని దాచిపెట్టడానికి కుదరదు. ఏ సమయాలు ఉపదేశం చెప్పాలన్నా ఆ టైంలో ఉపదేశం చెప్తున్నాను. ఇప్పుడు నేను అడిగాను కదా మనం ఏ కాలంలో ఉన్నామని. మనం ఏ కాలంలో ఉన్నామంటే కృపాకాలంలో ఉన్నాం. ప్రియులారా, ఈ బైబిల్ను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే కాలాలను 10 కాలాలుగా బైబిల్ చెప్తుంది. అదే సమయంలో కాలాలు వేరు, యుగాలు వేరు. మళ్ళా చెప్తున్నాను, కాలాలు వేరు, యుగాలు వేరు. ఈ రాత్రి నేను యుగాల గురించి చెప్పను, కానీ 10 కాలాలను గురించి ఈ బైబిల్లో రాయబడి ఉంది. ఈ 10 కాలాలు ఏంటని చెప్పి గమనిస్తే ఇప్పుడు మనం ఉండేది మాత్రం కృపాకాలం యొక్క అంతిమంలో ఉన్నాం. సరే, కాలాలు 10 అంటున్నారు కదా బ్రదర్, ఏవి ఆ కాలాలు, ఎలా ఎలా ఉంటుందని చెప్పి మీరు అడగడానికి, రెండవది మీ డైరీ రాయడానికి మొదలు పెడుతున్నారు కాబట్టి నేను ఈ యొక్క కాలాలను గురించి కాస్త చెప్పడానికి ఇష్టపడతాను. ఒకటి, దూతల కాలం అనేది మొట్టమొదటి కాలం, నెంబర్ 1 దూతల యొక్క కాలం. రెండవది గమనిస్తే అజ్ఞాన కాలం, రెండవది అజ్ఞాన కాలం. మూడవది గమనిస్తే మనస్సాక్షి కాలం. ఇక 4వది గమనిస్తే ధర్మశాస్త్ర కాలం. 5వది గమనిస్తే మధ్యకాలం. 6వది గమనిస్తే ఇప్పుడు విన్నట్లు కృపాకాలం. 7వది గమనిస్తే శ్రమల కాలం. 7వది గమనిస్తే ఇక శ్రమల కాలం. ఇక 8వది గమనిస్తే మహాశ్రమల కాలం. 9వది గమనించినట్టయితే 1000 ఏళ్ల పరిపాలన. ఇక 10వది గమనించినట్టయితే రాబోయేటువంటి నిత్యము, రాబోయే నిత్యం అని చెప్పి చెప్పవచ్చు. ఒకటి దూతల కాలం, రెండవది అజ్ఞాన కాలం, మూడవది మనస్సాక్షి కాలం, 4వది ధర్మశాస్త్ర కాలం, ఇక 5వది మధ్యకాలం, 6వది ప్రిమినోర్ల కృపాకాలం, 7వది శ్రమల కాలం, 8వది మహాశ్రమల కాలం, 9వది 1000 ఏళ్ల పరిపాలన, ఇక 10వది రాబోయే నిత్యం. ప్రియమైన వారులారా, ఈ విధంగా బైబిల్లో గమనిస్తుంటే కాలాలను 10గా విభజించడం గమనించవచ్చు. సరే, వాటిని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకెళ్ళిపోతాను. దూతల కాలం అనే దాన్ని బైబిల్లో మొట్టమొదట చూడవచ్చు. దూతలను దేవుడు కలుగు చేశాడు. ఈ సృష్టి కలుగు చేయబడడానికి మునుపు దూతలు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. వీళ్ళను ఎలా చెప్పుకోవచ్చు అంటే గతించిపోయిన కాలం అని చెప్పి చెప్పవచ్చు. ఈ కాలంలో దేవుని యొక్క దూతలను దేవుడు సృష్టించాడు. దూతలను గురించి బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే దూతలను 4 కేటగిరీగా విభజించవచ్చు. ఒకటి సింహాసనములని, రెండవది ప్రభుత్వములని, మూడవది ప్రధానులని, 4వది అధికారులు అని చెప్పి 4 కేటగిరీగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ భూమి మీద మానవులను సృష్టించక ముందు దేవాతి దేవుడు దూతలను కలుగు చేసినట్లు వాళ్ళు ఈ భూమి మీద నిర్మించబడినప్పుడు లేదా
వారిని దేవుడు చేసినప్పుడు వాళ్ళను గూర్చి బైబిల్లో ఉన్నట్లు అవి సింహాసనములని, ప్రభుత్వములని, ఇంకా ప్రధానులని, అధికారులని రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. కొలస్సీ పత్రిక 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను, అదిగో ఒకటి సింహాసనములు, ప్రభుత్వములైనను, రెండవది ప్రభుత్వములు, ప్రధానులైనను, చూడండి, మూడవది ప్రధానులు, అధికారములైనను, చూడండి, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. అదిగో ఆయన యందు సృజించబడెను. అంటే దేవతలను, అంటే దేవుని దూతలను కూడా దేవుడే సృజించాడు. ఈ 4 ఈ యొక్క కార్యాలను దూతలుగా పరిగణింపబడుతుంది. ఈ దూతలను కూడా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయగలిగితే బైబిల్లో ప్రాముఖ్యంగా ఎన్నో దూతలను గురించి రాయబడి ఉంది. కానీ వాటిల్లో ముఖ్యంగా 4 దూతలను గురించి వాళ్ళ పాత్ర బైబిల్లో చాలా ఫేమస్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చదివినట్లు గమనించినట్టయితే మనం చదువుకున్న దాంట్లో ప్రభుత్వమని, ప్రధానులని, అధికారులని చెప్పిన విధంగా వాళ్ళు 4 కేటగిరీలో దూతలు ఉంటారు. ఒకటి కెరూబులు అనబడిన దూతలు, రెండవది మహాదూతలు, ఇక మూడవది గబ్రియేలు దూత, నాలుగవది మికాయేలు దూత. మళ్ళా చెప్తున్నాను, కెరూబులు అనేటువంటి దూతలు ఉన్నారు, మహాదూతలు అనేటువంటి వారు ఉన్నారు, ఇక గబ్రియేలు దూత ఉన్నారు, ఇక మికాయేలు అనేటువంటి దూత ఉన్నారు. ఈ దూతలకు, ఈ 4 దూతలకు గమనించినట్టయితే ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నేను టోకీగా చెప్తూ వెళ్ళిపోతున్నాను. అన్ని వివరంగా చెప్పడానికి మనకు ఉన్న సమయం చాలదు. కాబట్టి కెరూబుల యొక్క డ్యూటీ ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుడు తినకూడదు అన్నటువంటి చెట్టు ఫలాన్ని తిన్న తరువాత వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించారో అప్పుడు వాళ్ళను దేవుడు తోట నుండి బహిష్కరించిన తర్వాత బైబిల్లో ఉన్నట్లు కెరూబులను దేవుడు ఏం చేస్తాడంటే, బైబిల్లో ఖడ్గజ్వాలలను వాళ్ళు లోపలికి తోటలో ఎంటర్ కాకుండా ఖడ్గజ్వాలలను నిలబెట్టినట్లు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఇది ఆది కాండంలో ఉంటుంది. ఓసారి ఆ మాట చదివి ముందుకెళ్ళిపోదాం. ఏదైనా తోటలో ఆదామును హవ్వలను వెళ్ళగొట్టిన తర్వాత ఆది కాండం 3:24 ప్రకారంగా అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, 3:24 ఆది కాండం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అదిగో ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అంటే ఈ కెరూబుల యొక్క పని ఏంటంటే, ఒక్కొక్క దూత పని కూడా చెప్పేస్తాను. ఈ కెరూబుల యొక్క దూత యొక్క పని ఏంటంటే కావలి కాయటం అనేది వాళ్ళ పని. ఈ కెరూబుల యొక్క దూతల యొక్క పని ఏంటంటే కావలి కాయటం. ఈ తోటలో మళ్ళా ఆదాము హవ్వలు ఎంటర్ అయ్యి ఒకవేళ ఆ తోటను మరలా వాళ్ళు పాడు చేయనీకుండునట్లు వాళ్ళను తోట బహిష్కరణ జరిగిన తర్వాత దేవుడు వారిని తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి రాకుండా దేవుడు ఈ కెరూబులను ఖడ్గజ్వాలను నిలిపినట్లు రాయబడి ఉంది. అంటే ఈ దూత యొక్క డ్యూటీ ఏంటంటే కావలి కాయడం. ఈ డ్యూటీ, ఈ యొక్క దూతల యొక్క డ్యూటీ. ఇది మొదటి దూత. ఇక రెండవది గమనించినట్టయితే మహాదూతలు అని చెప్పాను. ఈ మహాదూతలకు ఇంకో పేరు కూడా ఉంది, సెరాపులు అని పేరు ఉంది. ఈ మహాదూతలకు సెరాపులు అనేటువంటి ఒక పేరు ఉంది. ఈ మహాదూతలను గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలోను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలోను వీళ్ళ డ్యూటీ ఏంటంటే పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ప్రియమనులారా వాళ్ళకున్న రెక్కలతో, ప్రియమనులారా రెండేసి రెక్కలు చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారో దీన్ని గురించి యెషయా గ్రంథం
6:3 రాయబడి ఉంటుంది. చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి మీ బైబిల్ తెరిచి, వాళ్ళు సైన్యములకు అధిపతి యెహోవా, వారు సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అదిగో గాన ప్రతిగానం చేశారు. అంతకు ముందున్న 2వ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాళ్ళు ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. చూడండి, ఇక్కడ శరాపులు అని ఉంది. అంటే ఇది మహాదూతలు, ప్రియమైన వాళ్ళరా. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, అదిగో 2 రెక్కలతో ముఖాన్ని కప్పేసుకుంటున్నారు, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. అదిగో 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎగురుతూ వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు అని. వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే ప్రభువును కొనియాడే పని, లేకపోతే ప్రభువును స్తుతించడమే వీళ్ళ యొక్క పని. కెరూబుల యొక్క పని ఏంటి చెప్పండి? కెరూబులు వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే కావలి కాయడం. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే, కెరూబుల యొక్క డ్యూటీ కావలి కాయడం వాళ్ళ డ్యూటీ. ఈ శరాపుల యొక్క డ్యూటీ ఏంటి? శరాపుల డ్యూటీ ఏంటంటే ప్రభువును కొనియాడడం, ప్రభువును కీర్తించడం. ఇక్కడ మీకు అర్థమైంది. సరే, నేను 3వ దూతలకు వెళ్ళిపోతా. 3వది గబ్రియేలు దూత. గబ్రియేలు యొక్క దూతకు ఉండే ఆ యొక్క డ్యూటీ ఏంటంటే, దేవుని దగ్గర ఉన్న వర్తమానాన్ని ప్రజల దగ్గరకు తేవడం, ప్రజల దగ్గర ఉన్నటువంటి మనవులను దేవుని యొద్దకు చేరవేయడమే గబ్రియేలు యొక్క దూత. బైబిల్లో లూకా సువార్త 1:19 మనం చదవగలిగితే అక్కడ ఈ మాట బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. మరియా దేవుని యొక్క కృప వలన కృప పొందినప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఆ సందర్భాన్ని లూకా 1:19 ఇలా ఉంటుంది. చూద్దాం. దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, అదిగో దూత నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం తెలుపుటకును పంపబడితిని. అదిగో పంపబడితిని. అంటే ఈ గబ్రియేలు దూతకు ఏం డ్యూటీ అంటే, ప్రియమైనోళ్ళరా, ప్రజల దగ్గరకు, అంటే దేవుని ప్రజల యొద్దకు వర్తమానం తేవడమే ఈ దూత యొక్క డ్యూటీ. చూడండి, శరాపుల డ్యూటీ ఏమో కావలి కాయడం. ఇక ఆ యొక్క శరాపులు అంటే కెరూబుల యొక్క పని ఏమో కావలి కాయడం. ఆ శరాపుల యొక్క డ్యూటీ ఏమో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడడం. కానీ ఈ గబ్రియేలు యొక్క దూత యొక్క డ్యూటీ ఏంటని చెప్పి గమనిస్తే మీ చేత చెప్పించుకోవాలనుకున్నాను. గబ్రియేలు దూత ఏం పని ఏంటి? దేవుని యొద్దకు వెళ్ళి ప్రజల యొక్క మనవులు అందజేసి దేవుని యొక్క దగ్గర ఉన్నటువంటి వర్తమానాన్ని ప్రజల దగ్గరకు తీసుకొని రావడమే గబ్రియేలు దూత యొక్క డ్యూటీ. ప్రియమైన వాళ్ళారా, ఇది 3వ దూత యొక్క పని. ఇక 4వ దూతకు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. 4వది మీరు రాసుకున్నట్లు మికాయేలు దూత. ఈ మికాయేలు దూత యొక్క పని ఏంటంటే, దేవుని ప్రజలకు విరోధంగా శత్రువు లేచినప్పుడు శత్రువుతో యుద్ధం ఆడేదే ఈ మికాయేలు దూత యొక్క పని. యూదా పత్రిక 19వ వాక్యాన్నిగా చదవగలిగితే అక్కడ ప్రభు నిన్ను గర్దించును గాక అని చెప్పి మోషే యొక్క శరీరాన్ని గురించి ఆర్గ్యూ జరిగే సమయంలో మికాయేలు ఏం చేసిందంటే ఫైట్ చేసినట్లు రాయబడి ఉంది. చూద్దాం. యూదా పత్రిక 9వ అయితే ప్రధాన దూత అయిన 9వ వాక్యం అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. చూడండి, ప్రభు నిన్ను గద్దించును గాక. అపవాదితో ఇప్పుడు మికాయేలు ఎగబడతా ఉంది. అపవాది, మోషే శరీరం నీకు కానరానీయను. ఆ యొక్క మోషే దైవ సేవకుడు. ఆ వ్యక్తి యొక్క బాడీని గురించి దేవుడు నన్ను బరియలు చేయమన్నాడు. దాని యొక్క పూర్తి బాధ్యత నాకు దేవుడు అప్పగించాడు.
ఇదిగో నిన్ను గర్దిస్తున్నానని చెప్పేసి ఈ మిఖాయేలు దూత ఏం చేసిందంటే యూదా పత్రిక 1:9 ప్రకారంగా దూత ఫైట్ చేయడం మొదలు పెట్టింది. దూత ఏం చేసిందంటే అపవాదిని గర్దించింది. అంటే ఈ మిఖాయేలు దూత యొక్క పని ఏంటంటే ప్రియమైనోళ్ళరా, దేవుని ప్రజలకు అపవాదితో యుద్ధం వచ్చేటప్పుడల్లా మిఖాయేలు ఫైట్ చేయడం గమనించవచ్చు. ప్రియులారా, ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దూతలను గురించి ఈ విధంగా దేవుని వాక్యంలో చెప్పవచ్చు. అంతేకాదు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక సత్యాన్ని నేను ఇక్కడ చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను. ప్రతి వ్యక్తి యొక్క అంటే దేవుని నమ్మిన బిడ్డలకు 2 దూతలను దేవుడు బాడీ గార్డ్గా పెడతాడు. మళ్ళా చెప్తున్నాను, ఈ భూ ప్రపంచంలో తన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి 2 దేవదూతలను బాడీ గార్డ్గా పెడతారు. అంతేకాదు, ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా, ప్రతి ఇంటికి ఒక దూతను పెట్టేసి ఉంటాడు. ఏంటి? ప్రతి ఇంటికి ఒక దూతను పెట్టేసి ఉంటాడు. ప్రియమైనవారా, మీరు నమ్మరు, కానీ నేను దర్శనంలో చూసింది చెప్తున్నాను. మీ ఇంటి దగ్గర ఉంటారు, ఆ దూతలకు అప్పుడప్పుడు తారసపడతా ఉంటారు. పరలోకంలో దేవదూతలు, నేను చెప్పాను 4 గంటల ప్రేయర్ చేసుకునేటప్పుడల్లా దేవదూత మన ఇంటికి వస్తుందని చెప్పి. అట్లా ఈ దూత మీ ఇంటి దగ్గర ఉంటుంది. అప్పుడు పరలోకంలో ఒక దూత ఎగురుతూ ఉంటుంది. ఆ దూత ఈ దూత ఏం చేస్తుందో తెలుసా, మాట్లాడుకుంటారు వాళ్ళు. అప్పుడప్పుడు సడన్ గా, ఇప్పుడు ఎట్లా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, మీకు అర్థం అవడానికి. ఇప్పుడు కొన్ని సంస్థల్లో, కొన్ని స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేకపోతే కొన్ని స్థలాల్లో గమనిస్తే అధికారులకు విజిట్ చేయడానికి పైనుండి అధికారులు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, చెకింగ్ వస్తుంటారు. అవును అని చెప్పే వాళ్ళు ఆమోద ముద్రను చూపించే వాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే విజిట్ చేస్తారు. కరెక్ట్గా ఉందా, స్కూల్ ఓపెన్ అవుతుందా, పిల్లలకు అందవలసినంత అందుతా ఉందా, కరెక్ట్గా వర్క్ జరుగుతా ఉందా అని చెప్పేసి పై అధికారి ఎప్పుడెప్పుడు చెకింగ్ వస్తారో, అట్లా దేవదూతలు కూడా ఏం చేస్తారు తెలుసా, అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న దూత దగ్గరకు వస్తారు. నేను కళ్ళతో చూసింది చెప్తున్నాను, దర్శనంలో చూసింది చెప్తున్నా. ఈ మన ఇంటి దగ్గర ఉన్న దూత చెప్పాలా, ఏం చెప్పాలి తెలుసా, ఈ ఇంట్లో క్రమంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు అని చెప్పి పరలోకపు దూతకి ఈ దూత వార్త అందియాల. అవును, ఇక్కడ జరగాల్సిన ప్రార్థనలు క్రమంగా జరుగుతున్నాయి, ఇక్కడ 4 గంటల ప్రార్థన జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు సంఘంలో జరుగుతున్నాయి, సేవకుడు ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, ఇవన్నీ అందిస్తూ ఉంటది దూత. ఈ దూత ఆ దూతకు చెప్తాది. అందుకే బైబిల్లో కూడా కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీ పాదములకు రాయి తగలకుండా. ఆ మాట బైబిల్లో చాలా అందంగా ఉంటుంది. 91వ కీర్తన మనం 11వ వాక్యాన్ని చదివితే, నీ మార్గములలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని ఉంటుంది. చూద్దాం 11వ వాక్యం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అదిగో, నిన్ను గూర్చి ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనం గూర్చి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూత ఉంటుంది. అందువల్ల మనం కాలు స్లిప్ అయిపోయేటప్పుడు, మనం జారిపోయేటప్పుడు, మనం పడిపోయేటప్పుడు, మనం అలా తూలిపోయేటప్పుడు దేవుడు మనల్ని ఆ టైంలో తన దూతను ఉంచి మనల్ని సేవ్ చేస్తాడు, కాపాడుతూ ఉంటాడు. పక్కలో ఉన్న వాళ్ళందరికీ రక్తగాయాలు జరుగుతాయి, కానీ మనకు మాత్రం ఏ గాయం కాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. నేను మదనపల్లి అనేటువంటి స్థలంలో సేవ చేస్తున్న రోజులు, అది 2011వ సంవత్సరం, 2011 అక్కడి నుండి నేను మదనపల్లికి వెళ్ళాను. అక్కడ గమనిస్తే పక్క ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో మన చర్చికి వచ్చేటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మన విశ్వాసులు ఏం చేస్తారంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు టమాటా పండిస్తారు. అక్కడ టమాటా పండిస్తారు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా, టమాటా పండించిన పంటను వాళ్ళు ఏం చేయాలంటే రైతు బజారుకు తీసుకొచ్చి అమ్ముకోవాలా, రైతు బజారుకు అమ్ముకోవాలా. ఈ తల్లి కూడా ఏం చేసిందంటే తమ పొలంలో పండిన టమాటాను ఒక 5 బాక్సుల నిండా
ఎక్కువైతే లారీ మాట్లాడుకొని తీసుకొచ్చుకుంటారు. కొంచెమే కదా, ఏ పూటకు ఆ పూట, అంటే చెట్లల్లో పండే ఆ యొక్క దోర కాయలను పండక్క పరిపక్వానికి వచ్చినప్పుడు దాన్ని కోసి ఆ యొక్క టబ్బులు నింపుకొని 4 టబ్బులు వచ్చి 5 టబ్బులు వచ్చింది. ఈమె ఏం చేసిందంటే, దీనికి బండి ఎందుకు, ఆటోలో వేసుకెళ్ళిపోతామని చెప్పి ఆమె ఏం చేసిందంటే షేర్ ఆటో వీళ్ళు ఉండే ఆ ఊరు నుండి మదనపల్లి రైతు బజారుకు గమనిస్తే 10 రూపాయలు ఛార్జీ. ఈమె ఆ 5 పెట్టెలను వెనకాల ఆ యొక్క ఆటో యొక్క వెనకాల 5 పేరు చేసి ఆమె ఏం చేస్తుందంటే లోపల కూర్చొనింది. ఇక్కడైతే మనం దిగిన తర్వాత డబ్బులు ఇస్తాం ఆటోకు, అవునా కదా, ఎక్కడ గమ్యం వస్తుందో అక్కడ ఇచ్చేస్తాం. కానీ అక్కడ ఏంటంటే ముందే డబ్బులు తీసేసుకుంటారు ఆటో డ్రైవర్. ఎక్కువ మంది ఎక్కుతారు, ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఒకసారి దిగేటప్పుడు 2 కూడా దిగుతారు, ఒకరు డబ్బులు ఇస్తారు, ఇంకొకరు డబ్బులు ఎగ్గొట్టేస్తారని చెప్పి ఆటో డ్రైవర్ ఏం చేస్తాడంటే ఎక్కినప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఎక్కడికి దించాలని అడుగుతాడు. ఫలానా చోట అంటే ఎక్కడెక్కినా ఎక్కడ దిగినా ఒకే ఆ యొక్క ఛార్జీ. ఆ ఊర్లు దాటుకుంటూ మదనపల్లిలో దించేస్తారు. అట్లా ఈమె ఏం చేసిందంటే ఆ 5 టబ్బులు వెనకాల ఎక్కించుకునింది, ఆ యొక్క ఆటో ఎక్కేసింది. ఎక్కిన వెంటనే అమ్మా డబ్బులు అంటే ఈమె ఏం చేసిందంటే 100 రూపాయలు చేతికి ఇచ్చింది. 100 రూపాయలు ఇచ్చేసి, అయ్యా ఇదిగో నేను రైతు బజార్లో దిగుతాను, ఇదిగో ఆ టమాటాలు కూడా వెనకాల పెట్టాను, దానికి కూడా డబ్బులు తీసుకో అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈమె ఏం చేసిందంటే ఇచ్చేసిన తర్వాత ఆటోలో ఒక్కొక్కరు ఎక్కుతూనే ఉన్నారు. ఇలా ఈమె ఇంకా దగ్గర ఆ యొక్క టౌన్ కి ఎంటర్ అవుతున్నప్పుడు గమనించి ఒక పెద్ద మలుపు ఉంది. ఆ మలుపు వచ్చే సమయంలో, ఆ ఎంటర్ అవుతున్న టైంలో దేవదూత ఆ పక్కలో వచ్చి, అమ్మా నువ్వు దిగేసే అంటే ఈమెకేం అర్థం కాలే. అదేంటి, ఎవరు ఇక్కడ అని చూస్తే ఎవరు కనబట్టంలే. పక్కన ఆమెతో అడిగింది, అమ్మా నువ్వేమన్నా నేనేం మాట్లాడలేదు. అప్పుడు మళ్ళా దూత చెప్పింది, నేను గబ్రియేలు దూతను, నువ్వు ఇక్కడ దిగేసే. ఈమెకేం అర్థం కాలే. ఆటో ఆగయ్యా, ఆగు అని చెప్పేసి ఆటో ఆపింది. ఏమ్మా ఇక్కడ దిగేస్తాను. అమ్మా ఇప్పుడు ఇక్కడ దించితే ట్రాఫిక్ ఇది, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద టర్నింగ్ ఉంది, మలుపు ఉంది. ఆ మలుపు చాలా హైట్ గా ఉంటుంది. చాలా హైట్ లో నుండి ఆ యొక్క టౌన్ నుండి, అంటే మదనపల్లి సిటీ నుండి కిందికి వెళ్ళిపోతా ఉంటుంది. చెప్పాలంటే అది చాలా డేంజర్ ప్లేస్. అక్కడికి వచ్చిన వెంటనే ఆటో ఆపమనింది. అమ్మా నువ్వు ఏంటి, రైతు బజార్ ఇక్కడ కాదా, ఆపు. ఈమెం చేసిందంటే ఆటో దిగేసి చిల్లర తీసుకోలేదు. ఆ వెనకాల పెట్టిన 5 పెట్టెలు టమాటా పెట్టెలు కూడా తీసుకోలేదు. ఈమెం చేసిందంటే దిగేసి, అయ్యా దూత నేను దిగేస్తాను ఇప్పుడు ఏం చేయాలి, నేరుగా తిరిగి చూడకుండా నేరుగా వెళ్ళిపో. అదేంటి, ఆటో మనం అయితే ఏం చెప్తా, ఆటోలో పోతే వచ్చేస్తుంది. ఇప్పుడు దిగేసి నడిచి ఎక్కడ వెళ్ళేది, 3 కిలోమీటర్లు ఉంది రైతు బజార్కి వెళ్ళడానికి. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. ఏం మాత్రం వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతా ఉంటే ఈ ఆటో వెళ్ళిపోతా ఉంది. అతను చూసి, అమ్మా నీ డబ్బులు పెట్టుకో, తర్వాత తీసుకుంటా, తర్వాత అమ్మా నీ టమాటాలు తర్వాత ఇప్పుడు పోయిరా. కరెక్ట్ గా 1.5 కిలోమీటర్ దూరం ఆటో వెళ్ళి ఉంటుంది. పెద్ద గ్యాస్ పైపులను తీసుకెళ్లి ఈ పెద్ద లారీలు, 10 టైర్ల లారీలు ఉంటుంది, పెద్ద టర్బో లారీ అంటారు. టర్బో లారీ ఆ పెద్ద పైపులను, ఇనప పైపులను తీసుకొస్తున్న ఆ లారీ సిటీ నుండి, మదనపల్లి సిటీ నుండి ఆ ఊరు మీదుగా వెళ్ళిపోతూ ఇట్లా ఎదురవుతా ఉంది. ఆటో దాన్ని ఎదుర్కొంటా పోతా ఉంది. బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆ పైపులకు కట్టిన ఆ ఇనప ఆ యొక్క గొలుసులు తెగిపోయి సడన్ బ్రేక్ వేయటం వల్ల 3 పైపులు ఊడిపోయి దొర్లుకుంటా వచ్చి కరెక్ట్ గా ఆటో మీద పడి నుజ్జు అయిపోయింది. నేను ఆ టైంలో అక్కడ జుడో అనే ఒక బండి ఉంది, జీప్ లాంటిది, దాని పేరు జుడో. ఆ బండి డ్రైవ్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతుంటే ఈమె ఏం చేస్తాం తెలుసా, నడిచి వెళ్తా ఉంది. ఏం తల్లి నడిచి వెళ్తున్నావు అని అడిగితే వదురు పుట్టిపోయింది ఆమెకు. ఏమో అర్థం కాలేదు, చెమటలు కడుతుంది. వెంటనే నా జీప్ ఆపేసి, అమ్మా
నువ్వు ఫస్ట్ నీళ్లు తాగని చెప్పి నీళ్లు బాటిల్ ఇచ్చిన, ఏమ్మా నడిచి వస్తున్నావు అంటే, బ్రదర్ నాకు తెలీదు, ఎవరో చెవులో మాట్లాడినారు, దూత అంట, ఆ దూత గబ్రియేలు దూత అంట, నాకేం అర్థం కాలేదు, దిగేమని చెప్పింది. నేను ఆటో వానికి 100 రూపాయలు ఇచ్చాను, ఆటోలో నాది 5 టమాటా పిట్లు ఉన్నాయి, ఏమో దిగేసి నాకు చిల్లర కూడా తీసుకోలేదు, పోతే పోయిందిలేమా నువ్వు ఏంటి అని చెప్పి ఆ జీపులో ఆమెను ఎక్కించుకొని పోతే ఊరు జనమంతా గుమ్మికూడి ఉన్నారు. ఆ టర్బో లారీ పైపులు తెగి పడి ఆటో డ్రైవర్ చనిపోయాడు. ఆ ఆటోలో ఇంకా ఉన్న 6 మంది చచ్చిపోయారు. ప్రియమైనవాళ్ళారా, నేను మీ కళ్ళతో చూశాను. ఆ టమాటా ఆ బాక్సులన్నీ నుజ్జు అయిపోయి మనుషుల యొక్క మెదడు, మనుషుల యొక్క చేతులు, ఏది కాళ్ళు, ఏది ముక్కు, ఏమీ తెలియకుండా రక్తసిద్ధమైపోయి, చెప్పాలంటే మిక్సీ జారులో మనం ద్రాక్ష పండును వేసి ఒకసారి జ్యూస్ చేసి ఎట్లా ఉందో అట్లా అయిపోయింది రోడ్ అంతా. దేవుడి తల్లిని కాపాడడానికి దూత ఈమెను తప్పించింది. ఓసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ తల్లి జీపు ఆపిన వెంటనే, నేను జుడో అనేటువంటి ఆ బండిని ఆపిన వెంటనే, బ్రదర్ ఈ ఆటో బ్రదర్, ఇదిగో ఈ ఎర్రసొక్క ఈ డ్రైవరా బ్రదర్ నన్ను ఎక్కించుకునేది, ఇదే అని చెప్పి ఆమె పొదురు పుట్టిపోతా ఉంది. నాకు కూడా ఇది గతి వచ్చి ఉంటుంది, నేను కూడా చచ్చిపోయి ఉంటాను. అమ్మా, దేవుడు ఎంత గొప్ప దేవుడు బ్రదర్, ఈ ఆపద తప్పించడానికి నన్ను తప్పించాడని చెప్పి ఆమె అదే ఆదివారం చర్చిలో సాక్ష్యం చెప్పింది. మన గురించి దూతలు ఏం చేస్తారంటే, ప్రియమైన మనల్ని కాపాడడానికి, మన పాదములకు రాయి తగలకుండా వాళ్ళు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు దూతల కాలాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక కాలాన్ని గురించి చెప్పడానికి ఇంత టైం పట్టింది, ఇది గతించిపోయిన కాలం. సరే, రెండవది గమనిస్తే అజ్ఞాన కాలం అని ఒక కాలం ఉంది. ఈ కాలాన్ని గురించి అపోస్తలుడు కూడా, పౌలు గారు అపోస్తలుల కార్యం 17:30 వాక్యాన్ని చదివితే, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడకుండా ఉన్నాడంట. కానీ ఈ కాలంలో అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంట చూడండి. అపోస్తలుల కార్యం 17:30. అపోస్తలుల కార్యం 17:30. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అదిగో ఈ కాలాన్ని అజ్ఞాన కాలం అంటే, అజ్ఞానంగా ఉండిపోయిన రోజులు. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది కరెక్టు, ఇది తప్పు అనే ఆ తారతమ్యం తెలియని, ఆ డిఫరెంట్ తెలియని రోజులు. ఆ కాలాన్నే అజ్ఞాన కాలం అంటారు. ఒక్కొక్క కాలం గురించి చెప్పడానికి 1 గంట పడుతుంది నాకు, కానీ అలా నేను ఉదహరిస్తూ వెళ్ళిపోతున్నాను. ఈ కాలాన్ని అజ్ఞాన కాలం అని బైబిల్లో ఉంటుంది. ఇది 2వ కాలం. ఇక 3వ కాలానికి వెళ్ళిపోదాం. 3వ కాలం గమనిస్తే మనస్సాక్షి కాలం. చూడండి, 3వ కాలం ఏ కాలం అంటే మనస్సాక్షి కాలం. ఆ కాలంలో గమనిస్తే, ఆ కాలంలో కూడా మనస్సాక్షి కాలం అని ఎందుకు చెప్తారంటే, చూడండి, కొన్నిసార్లు నిజం చెప్పు, కరెక్ట్ గా చెప్పు అని చెప్పి అడుగుతారు. అంతేకాదు, వాళ్ళు చెప్పేటప్పుడు నేను అబద్ధం మాట్లాడడం లేదు, నా మనస్సాక్షిని బట్టి చెప్తున్నాను అని చెప్తారు. అంటే మనస్సాక్షి కాలం అనేది ఒక కాలం ఉంటుంది. ఏ కాలం చెప్పండి? మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షి కాలం ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు ఉండిందంటే, ఆదాము నుండి మోషే వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి కాలం అంటారు. ఆదాము నుండి మోషే వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి కాలం అంటారు. దేవునికి స్తోత్రం. ఇది 3వ కాలం. ఇక 4వ కాలానికి వెళ్ళిపోదాం. 4వది గమనిస్తే ధర్మశాస్త్ర కాలం. 4వది గమనిస్తే ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలం అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక వ్యక్తిని కొడితే ఈ వ్యక్తి కూడా అవతల వ్యక్తి కొట్టాలా. ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తి కూడా దానికి తగినట్లు తప్పు చేయాలా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది చేయాలా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నిన్ను కంటి మీద కొట్టాడు కాబట్టి నువ్వు కంటి మీదే కొట్టు, నీ చెయ్యి విరగొట్టాడు కాబట్టి నువ్వు కూడా చెయ్యి విరగొట్టేసే. ఎందుకంటే అది ధర్మశాస్త్రం చెప్పే కాలం. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అదే చేయాలా. ఈ కాలం ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు అంటే, మోషే కాలం నుండి బాప్తిసం ఇచ్చి యోహాను వరకు ఉన్న రోజులలో
ఈ ధర్మశాస్త్ర కాలం అని పిలువబడింది. టైము లేదు కాబట్టి ఉదహరించలేకపోతున్నాను. ఇక 5వది గమనిస్తే మధ్యకాలం అని చెప్పబడుతుంది. ఈ మధ్యకాలం అనేది బాప్తిసమిచ్చు యోహాను నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఉన్న కాలం. అంటే ఇది మధ్యకాలం, ఇది మిడిల్, ఆ యొక్క రోజులు మధ్యకాలం. ప్రియమైనవారులారా, ఈ మధ్య కాలంలో బాప్తిసమిచ్చు యోహాను నుండి యేసుక్రీస్తు వరకు ఉండే ఆ కాల అన్ని బట్టి మధ్యకాలం అని చెప్పి చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇకపోతే 6వది గమనిస్తే ప్రియమైనవారులారా, ఇప్పుడు మనం ఉన్నామే ఈ కృపాకాలం. దేవునికి స్తోత్రం. అంటే ఈ కృపాకాలం అనేది సంఘము ఉండే కాలం. చూడండి, సంఘము స్థాపించబడిన కాలం. అర్థం ఏంటి? సంఘకాలం అని మీరు చెప్తున్నారు బ్రదర్, ఎట్లా సంఘకాలం అంటే ఏంది అని చెప్పి. సంఘకాలం అంటే ఏదో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వాక్యంలో, అయినను నా వలన మీరు పరిశుద్ధాత్మను నేను మీ మీదికి పంపబోతాను, నేను నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదికి పంపిస్తాను, కాబట్టి మీరు పోయి యెరూషలేములో మేడగది మీద కనిపెట్టండి అన్నాడు. ఆ రోజు వాళ్ళు పోయి 120 మంది, అంటే 12 మంది శిష్యులు, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ, ఇక 107 మంది విశ్వాసులు పోయి మేడగదిలో పోయి కనిపెట్టారు. అప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారంగా బలమైన గాలి వచ్చి వాళ్ళు కూడి ఉన్న ఇల్లంతా నిండినట్లు రాయబడి ఉంది. ఆ రోజు అందరి మీద అగ్ని లాంటి నాలుకలు విభాగింపబడినట్లు అందరూ కూడా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్లు రాయబడి ఉంది. ఏ రోజు పరిశుద్ధాత్మ ఆ 120 మంది మీదకి వచ్చి వాలారో ఆ రోజే సంఘం స్థాపించబడింది. ఆ 120 మంది మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ ఆ రోజే సంఘం స్థాపించబడిన లెక్కలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. దీన్నే కృపాకాలం అక్కడే మొదలైంది. ఆ రోజే కృపాకాలం స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఈ కృపాకాలం ఇంకా ఎంతకాలం ఉంటుందని చెప్పి గమనిస్తే, ఈ భూమి మీద యేసుక్రీస్తు రహస్య రాకడ వరకు ఈ కృపాకాలం కొనసాగించబడుతుంటుంది. అంటే ఈ కృపాకాలం యొక్క ఎండింగ్ లో ఉన్నాం, ఈ అంతిమ సమయంలో ఉన్నాం. ప్రియమైనవారులారా, సడన్ గా కృపాకాలం ముగించబడుతుంది, కృపాకాలం ఎండ్ అయిపోద్ది. అంటే దేవుడు తన సంఘాన్ని పరలోకానికి కొనిపోతాడు. ఆ టైం వచ్చేది ఈ కృపాకాలం అప్పటికి ముగించబడుతుంది. ఇక సంఘం ఎత్తబడిన తరువాత ఆ యొక్క కృపా ద్వారాలు మోయబడుతుందని బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఆ రోజు సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ శ్రమల కాలం ప్రారంభమయ్యేదాన్నే 7వ కాలం. 6వదేమో ఇప్పుడు కృపాకాలం. ఈ కృపాకాలం ఎండ్ అయిపోద్ది. ఆ శ్రమల కాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు 7వ కాలంలోనికి అడుగు పెడతాం. అర్థమైందనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇట్లా శ్రమల కాలం జరుగుతున్న సమయంలో అంత్యక్రీస్తు ఏం చేస్తారు తెలుసా? శ్రమల కాల టైంలో ప్రియమైనవారులారా, అంత్యక్రీస్తు భూలోకానికి వస్తాడు. అంత్యక్రీస్తు భూలోకానికి వచ్చి ప్రియమైనవారులారా, శ్రమల కాలాన్ని 7 సంవత్సరాలుగా పరిశుద్ధులు మనకు బోధించే ఉపదేశ పరంగా ప్రకటన గ్రంథంలో రాయబడిన 7వ అధ్యాయం ప్రకారంగా శ్రమల కాలాన్ని 7 సంవత్సరాలుగా చెప్పవచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది, దాన్ని గురించి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 5వ అధ్యాయంలో పరలోకంలో జరుగుతున్న కార్యాలను గురించి ఉంటుంది. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసేటప్పుడు, అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేటప్పుడు శ్రమలు ప్రారంభమవుతాయి, తెగుళ్ళు వస్తాయి, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సంభవాలన్నీ జరుగుతాయి. అప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే రోమ్ నగరాన్ని నుండి బయలుదేరి యెరూషలేమును అతడు తన యొక్క కైవసం చేసుకొని యెరూషలేములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో తన హేయ వస్తువును, కంప్యూటర్, మాట్లాడే కంప్యూటర్ను అతి పరిశుద్ధ స్థలంలో నిలిపి తన పరిపాలన కొనసాగిస్తాడు. అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాలు మాత్రం చాలా జాలీగా ఉంటాడు. మళ్ళా చెప్తున్నాను, అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాలు, అంటే శ్రమల కాలాన్ని 7 సంవత్సరాలు అన్నాను. మొదటి 3.5 సంవత్సరం శ్రమల కాలాన్ని శ్రమల కాలం అంటారు. ఇక రెండవ 3.5 సంవత్సర కాలాన్ని మహాశ్రమల కాలం అంటారు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం తట్టుకోగలిగిన శ్రమలు ఉన్నాయి కాబట్టి దాన్ని సాధారణమైన శ్రమల కాలంగా విభజించవచ్చు. మహాశ్రమలు అంటే తట్టుకోలేని స్థితిలో ఉంటుంది కాబట్టి
దాన్ని మహాశ్రమలు అంటే శక్తికి మించిన ఆ యొక్క శోధనలు ఉంటాయి, శక్తికి మించిన ఆ యొక్క పోరాటాలు ఉంటాయి. అందుకే మహాశ్రమలు అని చెప్పారు. ఏది ఏమైనా శ్రమల కాలం యొక్క మధ్యలోనే ఈ అంత్యక్రీస్తు ప్రజలకు లేనిపోని కార్యాలన్నీ ప్రవేశపెడతాడు. అంతేకాదు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క మధ్యలో ఈ 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. ఇక్కడ నుండి మన సబ్జెక్ట్ లోనికి వద్దాం. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క మిడిల్ పార్ట్ లో, అంటే శ్రమల కాలం 3.5 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు, మహాశ్రమలు స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడు తన 2 సాక్షులను పంపిస్తాడు. ఈ యొక్క అంత్యక్రీస్తుకు బైబిల్ గ్రంథంలో గమనిస్తే 6 పేర్లు అన్నది ప్రాముఖ్యంగా ఉంది. మొత్తం ఇతనికి 21 పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పను. కానీ ఈ అంత్యక్రీస్తుకు అంటే రాబోయేటువంటి అంత్యక్రీస్తుకు 6 పేర్లు ఉన్నాయి. ఒకటి చిన్న కొమ్ము అని చెప్పి పిలువబడుతుంది. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవగలిగితే ఈ అంత్యక్రీస్తుకున్న మొదటి పేరు ఏంటంటే చిన్న కొమ్ము అని రాయబడి ఉంది. చూద్దాం ఓసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము, అదిగో ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. అదిగో వాటి మధ్యలో లేచెను. అంటే ఇదే అంత్యక్రీస్తు ఎంటర్ అయ్యేటువంటి కాలం. అంటే అంత్యక్రీస్తుకు మొదట బైబిల్ ఇచ్చే పేరు ఏంటంటే చిన్న కొమ్ము అని చెప్పి, దేవునికి స్తోత్రం. సరే, రెండవది ఈ అంత్యక్రీస్తుకు బైబిల్ ఇచ్చే పేరు ఏంటంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం ప్రకారంగా ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్న రాజు అని చెప్పి రెండవ పేరు ఉంది. అంత్యక్రీస్తుకు రెండవ పేరు ఏంటంటే ఇష్టానుసారముగా ప్రవర్తించే రాజు అని చెప్పే పేరు ఉంది. దానియేలు గ్రంథం 11:36. ఆ రాజు జరిగించి ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుతూ ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. అదిగో వృద్ధి పొందుతాడు. ఆ వ్యక్తి ఫేమస్ అవుతా ఉంటాడు, వర్ధిల్లుతూ ఉంటాడు. ఇక్కడ ఈ అంత్యక్రీస్తుకు రెండవ పేరు ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తించే రాజు. అతన్ని అడగడానికి హద్దు ఏమీ లేదు. ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పలేరు, ఇది కరెక్ట్ అని చెప్పలేరు. ఎందుకంటే అతనికి ఇష్టం వచ్చినట్టే చేస్తాడు. అంటే ఆ వ్యక్తి గర్వంగా ఉంటాడు. ఆ వ్యక్తి దేవతలను ఆ వ్యక్తి తప్పుగా మాట్లాడతాడు, దేవాతి దేవుణ్ణి కూడా తప్పుగా మాట్లాడతాడు. ఈ యొక్క వ్యక్తి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తిస్తున్న రాజు. ఇది రెండవ పేరు. ఇక మూడవది ఈ అంత్యక్రీస్తుకున్న పేరు ఏంటంటే నాశన పాత్రుడు అని చెప్పి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:3 చదవగలిగితే అక్కడ ఆ వ్యక్తికి ఉండే మూడవ పేరు ఏంటంటే నాశన పాత్రుడు అని చెప్పి రాయబడి ఉంది. 2 Thessalonians chapter 2:3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు. అదిగో నాశన పుత్రుడగు. అక్కడ 1 అని అంకె ఉంది, కింద మార్జిన్ లో ఒక మాట రాయబడి ఉంటుంది. 1 అని అంకె నాశన పుత్రుడు. అదిగో నాశన పుత్రుడు అంటే అన్నిటిని సర్వనాశనం చేసేవాడు, అన్నిటిని స్మాష్ చేసేవాడు. అంటే ఇప్పుడు ఈ అంత్యక్రీస్తుకున్న మూడో పేరు ఏంటంటే నాశన పాత్రుడు. దేవునికి స్తోత్రం. ఇది మూడవ పేరు. ఇక 4వ పేరు ఏంటంటే పాప పురుషుడు అని చెప్పి అతనికి పేరు ఉంది. అదే 2వ తెస్సలోనికీయులకు 2:3 కింద వాక్యం చదివితే అతనికి పాప పురుషుడు అనే పేరు ఉంది. చూద్దాం. 2వ తెస్సలోనికీయులు 2:3. పాప పురుషుడు. దేవునికి స్తోత్రం. అక్కడ 2 అనే అంకె ఉంది, కింద మార్జిన్ లో ఒక మాట ఉంది, ధర్మ విరుద్ధ పురుషుడు. చూడండి, అంటే ఈ వ్యక్తి పాప పురుషుడు. చెప్పాలంటే గర్వంగా, డాంబికంగా చెప్పాలంటే ఈ వ్యక్తి ఆ యొక్క ప్రాచీన అనుభవాలతో చెప్పాలంటే విషయంతో, పాపంతో, కల్మషంతో ఉన్నటువంటి పాప పురుషుడుగా ఈ వ్యక్తి కనబడతాడు. ఇది అతనికి ఉన్న 4వ పేరు. ఇక 5వది అతనికి ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే
ధర్మ విరోధి అని ఉంటుంది. అదే 2 తెస్సలోనికైలు 2:8 చదవగలిగితే అక్కడ ఆ వ్యక్తికి 5వ పేరు ధర్మ విరోధి అని ఉంటుంది. చూద్దాం. 2 తెస్సలోనికైలు 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి, అదిగో అప్పుడు ఆ ధర్మ విరోధి అంటే ధర్మానికి విరోధి, అంటే నీతి ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు, యథార్థత ఉండదు. చెప్పాలంటే ఈ వ్యక్తి అంత్యక్రీస్తు ధర్మ విరోధి. ధర్మం అనేదే ఉండదు. ఇది కరెక్టు, అది తప్పు, ఇది ఇట్లా, ఇది కాదు, ఇది సరైనది కాదు అనేటువంటి ధర్మం ఏదో తెలియదు, అధర్మం ఏదో తెలియదు. ప్రియమైనోళ్ళరా, ఈ వ్యక్తి అనుకున్నదే ధర్మం, ఈ వ్యక్తి అనుకున్నదే అధర్మం. అలాంటి ధర్మ విరోధి, ధర్మానికి అతడు విరోధి, అగైన్స్ట్ ఈ వ్యక్తి. అప్పుడు ఈ వ్యక్తికి ఉండే 5వ పేరు ఇదే. 6వ పేరు చెప్పి నేను ముగించేస్తాను. 6వది, ఈ వ్యక్తికి ప్రకటన గ్రంథం 11:7 వాక్యం ప్రకారంగా ఆ ఇద్దరు సాక్షులను చంపడానికి సముద్రంలో నుండి ఒక క్రూర మృగం వచ్చేటట్లు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వాక్యంలో ఉన్నమాట. ప్రకటన గ్రంథం 11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము. అదిగో క్రూర మృగము అంటే ఇది క్రూర మృగం అంటే మామూలుది కాదు. ఇది ఈ యొక్క అంత్యక్రీస్తే. ఈ క్రూర మృగం అనే పేరు అంత్యక్రీస్తుకున్న పేరు. అప్పుడు ఈ వ్యక్తి క్రూర మృగముగా పరిగణిస్తున్నాడు. ఒకటి, ఈ వ్యక్తికి 6 పేర్లు చెప్తున్నాను. ఒకటి చిన్న కొమ్ము, 2వది ఇష్టానుసారంగా ప్రవర్తించే రాజు, 3వది నాశన పాత్రుడు, ఇక 4వది పాప పురుషుడు, 5వది ధర్మ విరోధి, 6వది క్రూర మృగం. ఇట్లా 6 పేర్లతో ఈ వ్యక్తి పిలువబడుతున్నాడు. ఇప్పుడు చెప్పిందంతా ఉపోద్ఘాతానికి సంబంధించిందే. ఇప్పుడు మనం 4వ విషయం ఏంటంటే, ఇద్దరు సాక్షులు ఈ భూలోకంలో ఏం చేస్తారు అనేటువంటి 4వ విషయం చెప్పాలా. కానీ నేను ఇక చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనకు రాత్రి మంత్ ఎండ్ మీటింగ్ ఉంది. అందువల్ల మళ్ళా మన దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవాలి. కాబట్టి నేను ఎండ్ చేయగోరుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇద్దరు సాక్షులు ఈ భూమిలో ఏం చేస్తారు అనేటువంటి 4వ విషయానికి వస్తే, వాళ్ళు 3 కార్యాలు చేస్తారు. క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. 3 కార్యాలు చేస్తారు. ఆ 3 కార్యాల్లో మొదటిది ఏంటంటే, వాళ్ళు ప్రవచిస్తారు. ఫస్ట్ వాళ్ళు ప్రవచిస్తారు. 2వది వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటిస్తారు. 2వది సువార్త ప్రకటిస్తారు. 3వది వాళ్ళు ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్తారు. ఒకటి వాళ్ళు ప్రవచిస్తారు, 2వది సువార్త ప్రకటన చేస్తారు, ప్రియమైనోళ్ళ 3వది సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ యొక్క ప్రవచనం 3 రకాలుగా ఉంటుంది. రాత్రి విన్నాం కదా. మొట్టమొదట వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రస్తుతం మిమ్మల్ని పరిపాలించేది మెస్సయ్య కాదు, మిమ్మల్ని క్రీస్తు కాదు ఇప్పుడు పరిపాలించేది, మిమ్మల్ని పరిపాలించేది వచ్చి యాంటీ క్రైస్ట్ అని చెప్పి చెప్తారు. అప్పటికి 3.5 సంవత్సరాలు ఈ అంత్యక్రీస్తు భూలోకాన్ని చాలా వైభవంగా ఆ యొక్క పరిపాలిస్తుంటాడు. ప్రజలందరికీ అందుబాటు ధరలు అన్ని సవ్యంగా ఉంటుంది, ఏ కొరత ఉండదు, ఏ కొదువ ఉండదు, అలా అన్ని సవ్యంగా ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాలు అన్ని పరిపాలన సవ్యంగా ఉంటుంది. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయిన పిదప ప్రియమైనోళ్ళ శ్రమలు ప్రారంభమైపోద్ది. ఆ టైంలోనే ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రస్తుతం మిమ్మల్ని పరిపాలించేది మెస్సయ్య కాదు, క్రీస్తు కాదు, అంత్యక్రీస్తు మిమ్మల్ని పరిపాలించేది అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్లు వీళ్ళు ప్రవచనం చెప్తారు. ఇది మొదటి విషయం. ఇక 2వది గమనిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, 666 ముద్ర వేసుకోవద్దు. 666 ముద్ర వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మీతో చెప్తున్నాను. మీకు ఈ 666 గురించి తెలియదు. 666 ముద్ర వేసుకుంటే ఏం జరుగుతుందంటే, చూడండి ఏం జరుగుతుందో నేను బైబిల్లో చూపించి ముందుకెళ్ళిపోతాను. 666 వేసుకుంటే మనం సాతానునికి ప్రతినిధులం అవుతాం ఫస్ట్. 2వది 666 ముద్ర మనం వేసుకుంటే ప్రియమైనోళ్ళరా దేవుని కోపాగ్నికి గురి అవుతాం. ఏమీ కలపకుండానే దేవుడు మద్యం అనేటువంటి ఒక దాన్ని నోట్లో పోస్తాడంట. చూడండి ఆ మాటను దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదవగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏ మాట? ఆ మాట చూడండి దేవుని వాక్యంలో. ముద్ర వేసుకునే వారికి కలిగేటువంటి ఆ మాట ఏంటి అంటే, చూడండి ఒకసారి దేవుని వాక్యంలో ముద్ర వేసుకుంటే ఏం జరుగుతుందంటే 9వ వచనం, 9, 10, 11 ఈ 3 వచనాలు చదువుతారు. ప్రకటన గ్రంథం
14వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుతారు. మరియు మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి ఆ. ఈ గొప్ప స్వరముతో ఆ. ఈలాగు చెప్పెను, ఆ. ఆ క్రూర మృగమునకు గాని ఆ క్రూర మృగమునకు కాని, దాని ప్రతిమకు గాని. క్రూర మృగం అంటే ఏమన్నా నేను అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అన్నాను. ఓకే, అప్పుడు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకు కాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అదిగో తన నొసటి ఎందైనను చేతి మీదనేమి చేతి ఎందైనను కాని ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా, అదిగో ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అదిగో మద్యాన్ని దేవుడు తాగనిస్తాడు. మీకు తెలుసా, తాగుబోతులు నాకు ఏది తాగను, తాగుబోతులు ఏం చేస్తారు తెలుసా? తాగుబోతులు మీ భర్తలు కావచ్చు, ఇక మీ తండ్రులు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఏం చేస్తారంటే వైన్ తాగేటప్పుడు, లేదా ఏమంటారు వాటిని, బ్రాందీ, విస్కీ, రమ్ము, ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే గ్లాసులు పోసుకొని సోడా కలుపుకుంటారు. బ్రదర్ మీకెట్లా తెలుసు? చెప్తుంటారు కాబట్టి సోడా కలుపుతారు. ఇంకా కొంతమంది కూల్ వాటర్ కలుపుతారు. ఇంక ఏదేదో చేస్తారులే. అప్పుడు ఎందుకు అది కలుపుకుంటారు తెలుసా? ఎందుకు కలుపుతారు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీ భర్తల్లో మహా ఎట్లా అచ్చం వాళ్ళు తాగుబోతులు కానట్టు మీరు చెప్పే వ్యవహారం నా ఒకటికి మాత్రం తెలిసినట్లు ఏం చేస్తారు? బ్రాందీ తాగేవాళ్ళు, విస్కీ తాగేవాళ్ళు వాటి యొక్క పవర్ తగ్గడానికి వెంటనే కిడ్నీల మీద ఎఫెక్ట్ చేయకుండా, వెంటనే కైపు ఎక్కకుండా ఉండడానికి ఏం చేస్తారంటే సోడా కలుపుతారు, కూల్ వాటర్ కలుపుతారు. ఎందుకంటే దాని పవర్ అనస్తారు. అంటే ఆ మద్యం గమనిస్తే సోడా పోసేటప్పుడు దాని యొక్క పవర్ అంతా తగ్గుతుంది, కూల్ వాటర్ పోసేటప్పుడు కూల్ అవుతుంది. అప్పుడు దేవుడు కూడా ఉగ్రత అనే పాత్రను ఏం చేస్తాడు తెలుసా? ఏమీ కలపకుండా, సోడా కలపకుండా, ఇక నీళ్లు కలపకుండా ఉన్న పవర్ మొత్తం వేసి 666 ముద్ర ఎవరు వేసుకున్నారో తాగు 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 అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉగ్రత అనే దాన్ని దాంట్లో పోసేస్తాడు. ఎవరిలో? ముద్ర వేసుకున్న వాళ్ళ నోట్లో పోస్తాడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ముద్ర వేసుకుంటే ఏం జరుగుతుందంటే ఏమీ కలపకుండా దేవుడు తన కోపం అనే ఉగ్రత వేస్తాడంట. అప్పుడు 4 కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పను. ఇటువంటి ఘోర స్థితి ఆ ముద్ర వేసుకున్న వాళ్ళకు జరుగుతుంది. ఈ యొక్క తన యొక్క పరిపాలనలో ఈ 606 స్ప్రెడ్ చేస్తున్న టైంలో 666 ముద్ర స్ప్రెడ్ చేసేటప్పుడు ఇద్దరు సాక్షులు ఏం చెప్తారు తెలుసా? తిగుతిగో దండం పెడతాను, దయచేసి 666 ముద్ర వేసుకోబాకండి. మీరు వేసుకుంటే దేవుడు తన ఉగ్రత అనే మద్యాన్ని మీకు నోట్లో తాపిస్తాడు. అది నోట్లో మీకు వెళ్ళిందంటే ఇక మీరు స్మాష్ పార్ట్గా ఊడిపోతారు. మీకు అర్థమయ్యడానికి చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. కోడి మాంసాన్ని మీరుగా ఒకసారి సోడా ఓపెన్ చేసి చికెన్ ఆ యొక్క మాంసాన్ని సోడాలో వేసారనుకోండి, ఏం జరుగుతుందో మీరు చూసి నాకు చెప్పండి. ఎప్పుడైతే సోడాలో ఈ చికెన్ మాంసాన్ని వేస్తే, నాకేం తెలుసు అంటున్నాడు, ఏం జరుగుతుందంటే సోడాలో ఈ చికెన్ పీస్ని వేస్తే లేయర్గా పార్ట్గా ఊడిపోతుంది. పొరలుగా ఉంటుంది కదా, ఒకటి లేయర్గా ఊడిపోతుంది, పీస్ అయిపోద్ది. దేవుని ఉగ్రత అనేటువంటి ఆ మద్యమును దేవుడు 666 ముద్ర వేసుకున్న వాళ్లకు, చేతి మణికట్టు కావచ్చు, నొసటికి వేసుకున్న వాళ్లకు దేవుడు ఒక్క మాటలో చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. విషం తాగిస్తాడు దేవుడు. నీకు నేనొద్దా? నీకు అంత్యక్రీస్తు కావాలనా? నువ్వు నా పార్టీ కదా, నీ కొరకు నేను రక్తం కాల్చాను కదా, నీ కొరకు నా సేవకులను పెట్టాను కదా, నీ కోసం నా సంఘాన్ని ఇచ్చాను కదా, నీ కోసం నేను పరిశుద్ధాత్మని ఇచ్చాను కదా, నువ్వు ముద్ర వేసుకుంటావా? నా ప్రేమను నువ్వు రుచి చూడలేదే, నా ప్రేమను రుచి చూసిన వారు నన్ను వదిలిపోలేరే, నా ప్రేమ చాలా మంచు కంటే అది చాలా గొప్పది కదా, మంచు కన్నా తెల్లనైంది కదా, తేనె కన్నా తీయనైంది కదా, నా ప్రేమను ఎట్లా నువ్వు ద్వేషించావు, నా ప్రేమ నుండి ఎట్లా నువ్వు తొలగిపోయావు, ఇదిగో
నీకు ఇంకా జీవితం లేదు, ఇదిగో విషం తాగు, ఇదిగో విషం తాగు అని చెప్పి 666 ముద్ర వేసుకున్న వాళ్లకు దేవుడు ఉగ్రత అనేటువంటి పాత్రలోని ఆ మద్యాన్ని తాపుతాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ వచనాలన్నీ చదివి చూడండి, ఎంత డేంజర్ అవుతుందంట. ఆ మాట చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు కింద వాక్యంలో ఉంది, చదువమ్మా. 14వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. పరిశుద్ధ దూత ఎదుట గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకము చేత వాడు బాధింపబడును. అదిగో చూసారా, ఏం రాయబడిందంటే వాళ్ళు ప్రిమనోళ్ళరా దేవుని వాక్యంలో ఉన్న విధంగా గమనిస్తే వాళ్లకు దేవుడు శిక్ష ఇచ్చేస్తాడు. ఆ శిక్ష ఏంటంటే దేవుని ఉగ్రత పాత్రలో పోయబడింది, అంటే దేవుని కోపం అనే మద్యాన్ని దేవుడు తాగనిస్తాడు. అంతేకాదు వాళ్ళు అగ్ని గంధకముల చేత బాధింపబడతారంట. ఆ బాధ సంబంధమైన 10వ వాక్యంలో పొగ యుగాయుగములు లేస్తాదంట. హల్లెలూయా. అంతేకాదు ఎవడైనను వేయించుకునేడలా వాడు రాత్రం బగుళ్ళు నెమ్మది లేని వాడై ఉండును అని చెప్పి రాయబడి ఉంది. చూడండి 11వ వాక్యం యొక్క లాస్ట్ ఆ సెంటెన్స్ చదివేసింది. ఎవడైనను వేయించుకొనిన ఎడల, ఏం వేయించుకున్న ఎడలంటే ముద్ర వేయించుకున్న ఎడల వాడును రాత్రం బగళ్ళు నెమ్మది లేని వాడై యుందురు. ఇది ముద్ర వేసుకున్న వాళ్ళ యొక్క గతి. దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు సాక్షులు ఏం చెప్తారంటే, వాళ్ళు ఎందుకు వస్తారంటే ప్రవచనం చెప్పడానికి. వాళ్ళు భూలోకంలో ఏం చేస్తారంటే ప్రవచనం చెప్తారు. ఏమని ప్రవచనం చెప్తారంటే, మొదట ఏమో ప్రస్తుతం మిమ్మల్ని పరిపాలించేది క్రీస్తు కాదు, మెస్సయ్య కాదు, మిమ్మల్ని పరిపాలించేది అంత్యక్రీస్తు అని కొండ బద్దలు కొన్నట్టు చెప్తారు. రెండోది వాళ్ళు ఏం చెప్తారంటే, దయచేసి చెప్తున్నాను 666 వేసుకోవద్దు అంటారు. సరే. మూడోది వాళ్ళు ఏం ప్రవచనం చెప్తారంటే, యూదులకు మాత్రం పరలోకం అని నమ్మబాకండి, దేవుడు ప్రతి జనములోనూ తనకు భయపడే వాళ్లకు పరలోకాన్ని దేవుడు పెట్టాడు. ఒక్క యూదులకు మాత్రం కాదు, అన్యులకు కూడా పరలోకం దేవుడు పెట్టాడు. తనకు ఎవరైతే భయపడతారో, ఎవరైతే తనకు వణుకుతారో, ఎవరైతే తనను ఆరాధిస్తారో, ఆయన యూదులకు మాత్రం కాదు అన్యులకు కూడా ఆయన దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళందరికీ మోక్షం ఇస్తాడు. పరలోకం అనేది ప్రతి ఒక్కరికి సొంతం అని చెప్పి వాళ్ళు ప్రవచనం చెప్తారు. ఇది మొదటిది. రెండోది వాళ్ళు ఏం చెప్తారని చెప్పారంటే సువార్త చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? సువార్త. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మీరుగా ఈ మాట ఎంతవరకు బ్రదర్ చెప్పేది నిజము అని చెప్పి కౌంట్ చేస్తే 3 సంవత్సరాల 5 నెలల 12 రోజులు. 3 సంవత్సరాల ప్రిమనులరా 5 నెలల 12 రోజులు ఇదే ప్రాసెస్ లో ఉంటారు వాళ్ళు. అంటే ప్రవచనాలు చెప్తానే ఉంటారు. రెండోది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిమనుల సువార్త చెప్తూ ఉంటారు. అయ్యా నమ్మండి బాబులారా, నమ్మండి, మీరు మోసపోబాకండి, నమ్మండి బాబులారా, నమ్మండి. ఇప్పుడు ఉండేది శాశ్వత రాజ్యం కాదు, ఈ రాజ్యం విడిపోతాది, ఈ రాజ్యం ముక్కలు చెక్కలైపోతాది. ఆ సాతానుని, అబద్ధ ప్రవక్తను ప్రియులారా మీరు ఆరాధిస్తూ నిజమని మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు పాతాళ లోకంలో బంధిస్తాడని వాళ్ళు కాళ్ళు పట్టుకునే విధంగా వాళ్ళు బతిమలాడుతూ సువార్త చెప్తారు. ఇది రెండవ విషయం. ఇక మూడవది సాక్ష్యం చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? సాక్ష్యం. ఏ సాక్ష్యం చెప్తారంటే, మేము దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలము, మాకు పరలోకం తెలుసు, దేవుడు అంటే తెలుసు, దూతలంటే తెలుసు, మాకు భూమి అంటే కూడా తెలుసు. ఒకప్పుడు మేము భూలోకంలో పుట్టిన వాళ్ళం, ఒకప్పుడు మమ్మల్ని భూలోకంలో దేవుడు పుట్టించాడు, మేము కూడా నరమాత్రులమే. కానీ మీరు తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని జార వదలొద్దు, మా జీవితాలే మీకు నిదర్శనం అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్తారు. నాకేమో చెప్పడానికి ఉంది, టైం అయిపోయింది. అందరూ కళ్ళు మూద్దాం, అందరూ కళ్ళు మూద్దాం. రాత్రి ప్రార్థన మన ముందు ఎదురు చూస్తుంది. నేను ఈ రాత్రి కొంచెం సేపే వాక్యం చెప్పాను. ఇద్దరు సాక్షులు భూలోకంలో ఏం చేస్తారంటే, ఒకటి ప్రవచనం చెప్తారు, రెండవది సువార్త ప్రకటిస్తారు, మూడవది సాక్ష్యం చెప్తారు. అందరు కళ్ళు మూద్దాం, అందరు కళ్ళు మూద్దాం. దేవా నీ కృప వల్ల, నీ దయ వల్ల ఆ కార్యక్రమాలను చూడడానికి నేను ఈ భూలోకంలో ఉండకూడదు నాయన. నేను రహస్య రాకల్లో కొనిపోబడాలి నాయన, నేను రహస్య రాకల్లోనే ఎత్తబడాలి నాయన. నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా.
స్తోత్రం స్తోత్రం అని చెప్పి అందరూ అడుగుదాం.